నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రికాల సమయంలో ఎందుకో మరి అద్భుతమైన వాక్యం దేవుడు మన దగ్గర ఉంచినాడని నమ్ముచున్నాను. చూడండి, మరి నిర్గమకాండంలో ఐగుప్తులో ఇజ్రాయేలు బానిసత్వంలో చేసే రోజులలో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి అని ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. కుమార్తెలను బ్రతకనీయుడి, కుమారులను నదిలో పారవేయుడని ఆజ్ఞ ఇచ్చినాడు. అటువంటి భయంకరమైన దినాలలో మరి మోషే పుట్టాడు. 3 నెలలు మోషే తల్లి అయిన ఆ తల్లి 3 నెలలు మోషేను దాచిపెట్టి పెంచిన తర్వాత ఇంకా దాచిపెట్టలేక ఏం చేసింది తెలుసా? ఒక జామ పెట్టెలో వాడిని పెట్టి దానికి ఒక జిగటమన్ను కీలు పూసి దానికి జిగటమట్టి మన్ను పూసి ఇంకా ఈ బిడ్డను నేను పెంచలేను, ఈ బిడ్డను పెంచిన నా బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడనో ఒక దగ్గర పడేస్తారు అని ఆలోచన వేసి ఏం చేసింది తెలుసా? దేవునిపై సంపూర్ణ విశ్వాసముతో తన కుమారుని దేవుడే కాపాడాలని నమ్మి ఆ ఏటి ఒడ్డున జాము పెట్టెలో వానిని ఉంచింది. మోషేని జాముపేటలో ఉంచింది కదా తన తల్లి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతమైన ఆ యొక్క కార్యము మోషే పట్ల చేసేదానని నమ్మి చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అక్కడ ఆ జామపేటలో ఆమెను వదిలిపోయి ఆయన నుంచి ఆయన అక్కని దూరంగా నిలిచి చూడమని చెప్పగానే ఫరో కుమార్తె ఆ యొక్క ఎట్టి దగ్గర స్నానానికి వచ్చి ఉంటుంది. ఆ పెట్టెను చూసి దానిని తెరిచి చూసింది. ఆ పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు అప్పుడు వాని అక్క వచ్చి మరో కుమార్తె కంటదంట. అదే వాక్యము. మరి నాకు ఆ వాక్యం చాలా మంచిగా అనిపించింది. మరో కుమార్తె కంటదంట, అలా మోషే వాళ్ళ అక్క, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు ఒక హెబ్రీ స్త్రీని పిలుచుకొని వచ్చేదనా అని అడిగిందంట. అడగగానే వెళ్ళమని ఫరో కుమార్తె చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు ఎందుకో ఎట్లా అనిపించిందంటే, ఆ తల్లే కదా ఏమనుకున్నది తన బిడ్డ పట్ల, ఆ బిడ్డను నా దగ్గర పెంచడానికి అవకాశం లేదు, ఒకవేళ నేను పెంచితే అక్కడున్న ఆ రాజు ఆజ్ఞాపించును కదా, ఎవరైతే హెబ్రీయులకు పుట్టిన కుమారుడిని తీసివేసి నదిలో పడేయండి, బ్రతకనీయకండి, కుమార్తెలను బ్రతకనీయడని అది చేసారు కదా. చేసిన తర్వాత మరి ఆమె పెంచలేక 3 నెలలు పెంచి దాని తర్వాత పెంచలేక తనను వదిలిపెట్టుకోలేక తన కోసం ఒక జామ పెట్టె తయారు చేసి తనను ఏటిలో వదిలిపెట్టిన తర్వాత నాకు అద్భుతమైన దీంట్లో మాట ఏది నచ్చిందంటే, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చిందంట. ఏ తల్లి అయితే తన బిడ్డను మరి తన దగ్గర ఉంటే చంపేస్తారో లేకపోతే నదిలో పడేస్తారో ఏం చేస్తారో నా కుమారుని కన్నా ఆలోచించిన
ఆ తల్లి ఆ జామ బిడ్డలో వేసి పంపించేస్తే ఆ దేవుడు అద్భుతమైన రీతిగా మరలా ఆ తల్లిని ఆ తల్లిని మళ్ళీ ఆ బిడ్డ దగ్గరికి చేర్చిండు, బిడ్డను తల్లి దగ్గరికి చేర్చిండు కదా. ఎందుకంటే ఫరోల కుమార్తె ఆ యొక్క తల్లిని ఆ కుమారుని పెంచడానికి అవకాశం కలుగజేస్తుంది. అదేంటంటే నాకు తెలిసినంత మటుకు అది దేవుని ఏర్పాటు. మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన తల్లి పట్ల దేవుడు అద్భుతమైన కార్యం చేసిండు. ఎందుకంటే మరలా ఆ కుమార్తెను ఆ తల్లి పెంచుటకు అవకాశాన్ని కలిగజేసిండు. ఆ తల్లి విశ్వాసం ఎంత గొప్పది కదా. తన కుమారుని తన ఇంటిలో ఇక ఉంచలేనని గ్రహించి ప్రార్థనతో విశ్వాసముతో దేవుని చేతిలో పెట్టి ఆ బిడ్డ భవిష్యత్తు దేవునికి అప్పచెప్పింది కదా. అప్పచెప్పింది ఫలితంగా ఆ బిడ్డను ప్రమాదకరమైన నీటి ప్రవాహంలో కాపాడి సురక్షితంగా తిరిగి తల్లికి అప్పగించిండు దేవుడే కదా. నిజంగా అద్భుతమైన ఆ యొక్క దేవుని యొక్క కార్యం అది. ఆ రోజు మరి దేవుడు అక్కడ అద్భుతమైన కార్యము ఆ యొక్క తల్లి తన కొడుకు పట్ల విశ్వాసాన్ని దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించింది కాబట్టి దేవుడు తన కుమారుని కాపాడి మరలా తన తల్లి దగ్గరికి చేర్చిండు. ఒకరోజు నీ పిల్లలు చదువు ఉద్యోగం నిమిత్తం నీ కూడు విడిచి ప్రమాదకరమైన లోకంలో అడుగుపెట్టినప్పుడు వారిని కాపాడేది, సంరక్షించేది ప్రార్థనతో కూడిన నీ పెంపకమే విశ్వాసముతో కూడిన సమర్పణయే. మోషే తల్లి వలె దేవుని పట్ల మిక్కిలి విశ్వాసముతో నీ బిడ్డలను ఆమె బిడ్డని దేవుని చేతికి అప్పగించింది. ఆ దేవాది దేవుడు వారిని తన రెక్కల చాటున దాచి సురక్షితంగా వారిని కాపాడి ప్రయోజనం కలుగా చేసి నీకు గర్వకారణంగా తనకు మహిమకరంగా నీ బిడ్డను మలుచుటకు మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును కాక.